స్నానం చేయటం రోజువారీ దినచర్యలో ఒక భాగం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ పురాతన సాంప్రదాయాలు దీనికి భిన్నంగా ఉంటాయి. స్నానం చేయటం అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవటానికి, తమతో సమయం గడిపేందుకు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇది ఒక చికిత్స లాంటిది. ఆధ్యాత్మిక భావనను మేల్కొల్పుతుంది. స్నానం చేసే నీటిలో సరైన పదార్థాలు జోడించటం వల్ల మీ జీవితమే మారిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ వస్తువులు స్నానం చేసే నీటిలో కలుపుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఉప్పు. ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. స్నానం చేసే నీటిలో ఉప్పును కలుపుకొని చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ, శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మీకు మంచి అనుభూతి కలుగుతుంది. అనేక సంస్కృతుల్లో, ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో ఉప్పు స్నానం ఒక భాగం. స్పష్టత, శాంతి, రక్షణ భావాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు. సాధారణంగా స్నానం చేసే నీటిలో ఒక చిన్న కప్పు లేదా 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు కలుపుకొని చేస్తే మంచిది. యాలకులు. యాలకులు అదృష్టం, శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు. స్నానం చేసే నీటిలో యాలకులు జోడించటం వల్ల జీవితంలో అదృష్టం లభిస్తుంది. మీ మానసిక స్థితి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మంచి సువాసన కూడా వస్తుంది. కొన్ని యాలకులు తీసుకొని పొడి చేసుకొని వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్లో వేసి మూట కట్టి గోరువెచ్చని నీటిలో వేయాలి. నీరు కొద్దిగా రంగు మారి సువాసన వచ్చినప్పుడు ఆ నీటితో స్నానం చేయటం వల్ల అదృష్టం పొందుతారు. పాలు. స్నానం చేసే నీటిలో పాలు కలుపుకొని చేయటం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఇది పురాతన కాలం నాటి సాంప్రదాయం. అది మాత్రమే కాకుండా పాలతో మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగుతుందని నమ్ముతారు. స్నానం చేసే నీటిలో 4 నుంచి 6 టేబుల్ స్పూన్ల పాలను వేసి బాగా కలపాలి. 10 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు మరియు మలినాలు తొలగిపోతాయి. పసుపు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయటం చాలామందికి ఉన్న అలవాటు. స్నానం చేసే నీటిలో పసుపును కలుపుకోవటం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు. ఒక బకెట్ నీటిలో 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. అవి లేత పసుపు రంగులోకి మారిన తర్వాత స్నానం చేయాలి. గంధం. చాలామంది స్నానం చేసే ముందు శరీరానికి చందనం పూసుకుంటారు. అయితే స్నానం చేసే నీటిలో చందనం వేసుకుని చేయటం వల్ల అంతర్గత శాంతి పెంపొందించటానికి, ఆధ్యాత్మిక అభ్యాసానికి ఉపయోగపడుతుంది. విజయాన్ని ఆకర్షిస్తుంది. గంధం నీటిలో కలుపుకోవటం వల్ల మనస్సు కేంద్రీకృతం అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. మీ లక్ష్యాలు సాధించేందుకు సహాయపడుతుంది. స్నానం నీటిలో కొన్ని చుక్కల గంధపు నూనె వేసుకొని చేయవచ్చు. ఇది చర్మానికి మంచి సువాసనను అందిస్తుంది. గులాబీ పువ్వులు. గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల ప్రేమతో జీవితం నిండిపోతుంది. వాటి మృదువైన సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గులాబీ రేకులతో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది. శ్రేయస్సును ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. స్నానం నీటిలో కొన్ని తాజా గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకొని చేయవచ్చు. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ప్రేమ, ఆనందం నిండిపోతుంది.